పుతిన్ నిర్ణయం, ఇరువురు నేతల ఫోన్ సంభాషణ, అమెరికా సుంకాల మోత వేళ కీలక పరిణామం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ రష్యాతో తన స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. భారత ప్రధాని మోడీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక బంధం బలోపేతంతో పాటుగా పెట్టుబడులు, వాణిజ్యం, ఆర్థిక విషయాలపై చర్చించుకున్నారు. ఢిల్లీ, మాస్కో నుంచి విడివిడిగా విడుదలైన అధికారిక ప్రకటనలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వాళ్ళు తమ నిబద్ధతను చాటుకున్నట్టు తెలిపింది. ఉక్రెయిన్తో ఘర్షణ తాజా పరిస్థితిని పుతిన్ వివరించగా శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తన సూచనను ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. మిత్రుడు పుతిన్తో ఫలప్రదమైన సంభాషణ కొనసాగింది. పలు అంశాలపై వివరంగా మాట్లాడుకున్నాం. ఉక్రెయిన్ తాజా పరిణామాలు వివరించినందుకు కృతజ్ఞతలు అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రధాని మోడీ తెలియజేశారు. ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించామన్నారు. ఏడాది చివరిలో భారత్ పర్యటనకు వచ్చే పుతిన్కి ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నట్టు రాసుకొచ్చారు. పుతిన్ భారత్ పర్యటన తేదీలపై కసరత్తు చేస్తున్నట్టు మాస్కో పర్యటనలో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్ అంశం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ కానున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం చైనా అధినేత షీ జిన్పింగ్తో ఫోన్లో సంభాషించారు. ఉక్రెయిన్ సంక్షోభం తాజా పరిస్థితిని వివరించడంతో పాటు ఇటీవల అదే అంశంపై అమెరికాతో కొనసాగిన సంప్రదింపుల వివరాలను జిన్పింగ్కి పుతిన్ తెలిపినట్టు రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెలాఖరులో చైనాలో నిర్వహించే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు పుతిన్ హాజరు కాబోతున్నారు. లేకపోతే